మేము 4వ ముఖ్యమంత్రి అన్నాము, 4 సార్లు అబద్ధం ఆడతాం, 4 సార్లు ఈసారి మారాను అని చెప్పి ప్రజలను మోసం చేసే విధానం తప్ప ఎవరికి కూడా ప్రజారంజకమైనటువంటిది, ప్రజలకు మేలు చేసేటువంటి వ్యవహారం చేయనటువంటి నాయకుడు ఎవరైనా ఉన్నారు అంటే కేవలం చంద్రబాబు నాయుడు. ఈ చంద్రబాబు నాయుడికి తోడు కొడుకుని నెంబర్ 1గా తయారు చేశాడు. ఏ విధంగా ఏదైతే చెప్పామో అది చేయకూడదని ప్రమాణం చేయించాడు. ఆ ప్రమాణంలో ఇదొక సన్నివేశం. పనిమాల ఒక స్టిల్ ఇచ్చేలా పైంక హెచ్పి పెట్రోల్ బంకు ఏళ్ళు చూపించి మేము ఈ పెట్రోల్ ధరలు తగ్గిస్తామన్నాడు. తగ్గించాడా? తగ్గించబాగా పెంచాడు. అదే సంపద సృష్టి అని అంటున్నాడు. సంపద సృష్టించి ప్రజలకు ఇయటం కాదు, ప్రజల దగ్గర నుంచి సంపద సృష్టిస్తున్నటువంటి నినాదంతో ముందుకు వచ్చేటువంటి విధానం భవిష్యత్తులో మనం ఎందుకు పుట్టాము అనే దానికంటే కూడా మనం పుట్టినందుకు ఏమి చేసాం ప్రజలకు అనే దానికి సార్థకత చేసుకోవాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, అలనాడు రాజశేఖర రెడ్డి గారు కానీ జగన్మోహన్ రెడ్డి గారు కానీ ఎవరైనా సరే ప్రతి ఇంట్లో ఫోటో పెట్టుకొని ఆరాధించాలనేటువంటి సంకల్పంతో ప్రతి ఒక్కళ్ళు కూడా పనిచేసినటువంటి విధానం. 40 సంవత్సరాల పాటు రాజకీయాల్లో 20 సంవత్సరాల పాటు ముఖ్యమంత్రిగా ఉన్న 2 పథకాలు కూడా చెప్పుకోలేనటువంటి దుస్థితిలో ఉన్నటువంటి దుర్మార్గ పాలన పరిపాలించేటువంటి చంద్రబాబు గారు, మీరు చేయవలసింది కాంట్రాక్టర్లకో నీ పార్టీ నాయకులకో మేలు చేయడం కాదు, ప్రజలకి, సామాన్యమైనటువంటి ప్రజలు బతుకు తెరువు చూపించడం కోసం బతకాలే తప్ప మనం ఏం దోసేసుకున్నామా, కొండలు గుట్టలు లోయలు దోసేసుకునేటువంటి పరిస్థితికి దిగజారి ఇవాళ ఈ పెట్రోల్ డీజిల్ పెరగడం మూలకంగా సామాన్యుడికి రేపు భవిష్యత్తులో ప్రతి నిత్యావసర వస్తువు మీద పడేటువంటి విధి విధానాలతో ఎన్ని ట్యాక్సులు పెరుగుతాయో, ఎంత రవాణా ఛార్జ్ పెరుగుతుందో ఇది గమనించాలని చెప్పి ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని మీరు పెంచిన ధరల్ని ఎమ్మటే తగ్గించాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, రేపు రాబోయే రోజుల్లో దీనికి ఇంత అనుభవించి తీరాలని ఈరోజు మేము తెనాలిలో అన్నాపతిని శివకుమార్ గారి సారథ్యంలో ఈ సందర్భంగా చేసేటువంటి రిఫరెండంకి మీరు స్పందిస్తారని చెప్పి